హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా చివరిది ఇది లాస్ట్ సంబంధించినటువంటి వర్డ్ అన్నమాట. దీన్ని ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనేది నేర్చుకుందాం. ఏంటంటే స్టిల్ మనం ప్రీవియస్ లో వాంటెడ్ ఫస్ట్ స్టార్ట్ చేసాం. వాంటెడ్ టు, షెల్, షుడ్, కమ్, కుడ్, మైట్, మస్ట్, హ్యావ్, నెక్స్ట్ తర్వాత కెన్, కుడ్, మళ్ళీ వాటి వేరియేషన్స్ అవి చూసాం. సంబడి, నెక్స్ట్ తర్వాత నో బడి చూసాం. లాస్ట్ ఇంకేం చూసాం మరి, ఇట్స్ టైం కూడా చూసాం. లాస్ట్ అయితే స్టిల్, ఈ స్టిల్ తోటి కంప్లీట్ అయిపోద్ది ఇట్లా సెంటెన్సెస్ ఫామ్ చేసుకోండి. స్టిల్ అంటే ఏంటంటే అర్థం ఇంకా. స్టిల్ అంటే ఇంకా, స్టిల్ అంటే ఏంది ఇంకా ఇంకా అని చెప్తాం కదా. అలాంటి సందర్భంలో దీన్ని ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనేది నేర్చుకుందాం. స్టిల్ అంటే ఇంకా, స్టిల్ అంటే ఇంకా. ఫస్ట్ దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. స్ట్రక్చర్, సెంటెన్స్ ఫార్మేషన్. స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ ఏమొస్తుందంటే సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్, నెక్స్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏముంటది మనకు నార్మల్ గా యామ్ ఈజ్ ఆరే కదా. యామ్ అయినా తీసుకోవచ్చు, ఈజ్ అయినా తీసుకోవచ్చు, ఆర్. యామ్ ఈజ్ ఆర్ ఉంటది. తర్వాత ఏముంటది అంటే స్టిల్. స్టిల్ తర్వాత వెర్బ్ వన్ ఉంటది. దీనికి ఇంగు ఫామ్ కూడా యాడ్ చేయాలి. తర్వాత ఆబ్జెక్ట్. చూసారా ఇంత పెద్దగా ఉందని కన్ఫ్యూజ్ కాకండి. స్ట్రక్చర్ ఇలా ఏదైనా ఒకటే తీసుకుంటాం. ఈ వెర్బు అన్నట్టు ఇంక ఫామ్ మీరు సెంటెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా, చూడండి. సబ్జెక్ట్ అంటే నేను, ఐ యామ్ స్టిల్, ఐ యామ్ స్టిల్. వెర్బ్ వన్ ఇంగు ఫామ్ కలపాలి కాబట్టి వెయిట్, వెయిటింగ్. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్, నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్, ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాను. స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ, నీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నా. ఎంతసేపు అయిందిరా రావేంద్రా అంటాను చూసావా, అట్లా నేను ఇంకా ఎదురు చూస్తున్నాను అట్లా. నెక్స్ట్ I am still working. I'm still working. యాక్చువల్గా ఆఫీస్ టైం 6 అయింది. అయిపోయినా కూడా మనం ఏం చేయాలి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలి. కానీ ఇంకా వర్క్ చేస్తున్నా అంటాం. ఐఎమ్ స్టిల్ వర్కింగ్, నేను ఇంకా పని చేస్తున్నాను. నేను ఇంకా పని చేస్తున్నాను. ఇంకా పని చేస్తున్నాను. నేను ఇంకా పని చేస్తున్నాను అట్లా. నెక్స్ట్ ఐ ఆమ్ స్టిల్ గోయింగ్. ఐఎమ్ స్టిల్ గోయింగ్, నేను ఇంకా వెళ్తున్నాను. ఇంక ఇంటికి పోలేదురా నాయన, నేను ఇంకా వెళ్ళలేదురా నాయన, ఇంకా వెళ్తానే ఉన్నాను అంటాం కదా. నేను ఇంకా వెళ్తున్నాను, ఇంకా వెళ్ళలేదు. నేను ఇంకా వెళ్తున్నాను, ఇంకా వెళ్ళలేదు. నెక్స్ట్ నేను ఇంకా వంట చేయలేదు. నేను ఇంకా వంట చేయలేదు. దీన్ని ఏమంటారో ఇంగ్లీష్ లో కామెంట్ చేయండి. పూర్తి భిన్నంగానే ఉంటది. ఇప్పుడు నేను ఇంకా వంట చేస్తున్నాను అంటే మీరు ఎమ్మటే కామెంట్ చేస్తారు. ఇంతవరకు కామన్ గా పెట్టేస్తారు. జస్ట్ ఇడ ఒక వర్డ్ పెడతారు ఇంగ్ ఫామ్ తోటి. ఓకేనా, ఇప్పుడు నేను ఇంకా వంట చేయలేదు కాబట్టి ఏం రాస్తారు అనేది చూద్దాం. ఆన్సర్ అయితే మీరు కామెంట్ చేయండి. ఆన్సర్ కామెంట్ చేయండి. సరే, ఇంకా నేను వంట చేస్తున్నాను అంటే ఏం రాయాలనో కామెంట్ చేయండి. నేను ఇంకా వంట చేయలేదు అంటే కూడా కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఐ ఆమ్ స్టిల్ స్టడీయింగ్. నేను ఇంకా చదువుతూనే ఉన్నాను, ఇంకా చదువు అయిపోలేదు. నేను ఇంకా చదువుతూనే ఉన్నాను. నేను ఇంకా చదువుతూనే ఉన్నాను, నా చదువు అయిపోలేదు. ఇది అయిపోయినాక నేను జాబ్ లో జాయిన్ అవుతా అంటాను చూసారా. అలాంటి సిచ్యువేషన్ లో దీన్ని మనం వాడతాం అట్లా.
నెక్స్ట్ ఐ ఆమ్ స్టిల్ సెర్చింగ్. ఐ ఆమ్ స్టిల్ సెర్చింగ్. చూడండి ఇప్పుడు ఐ ఆమ్ స్టిల్ సెర్చింగ్ అంటే నేను ఇంకా వెతుకుతున్నాను. ఎక్స్ట్రా వర్డ్ యాడ్ చేద్దాం. ఫర్ ది జాబ్. నేను ఇంకా వెతుకుతున్నాను. నేను జాబ్ కోసం ఇంకా వెతుకుతున్నాను. దాని అర్థం ఏంటంటే నా జాబ్ కోసం ఇంకా వెతుకుతున్నాను అని అర్థం. అట్లా ఈ విధంగా మనం స్టిల్ ఉపయోగించి సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? సింపుల్ గా మనం స్టార్టింగ్ నుంచి నేర్చుకున్నాం. ఫస్ట్ వీడియో కాంచి వాంట్ అంటే ఎలా ఉపయోగించాలి, వాంటెడ్ ఏ విధంగా ఉపయోగించాలి, విల్ ఏ విధంగా ఉపయోగించాలి, షెల్ ఏ విధంగా ఉపయోగించాలి, షుడ్ ఏ విధంగా ఉపయోగించాలి, నెక్స్ట్ తర్వాత షెల్ హ్యావ్, విల్ హ్యావ్, మేబీ, నెక్స్ట్ కుడ్, నెక్స్ట్ పోతే ఇంకా కుడ్ నాట్, షుడ్ నాట్, స్టిల్. ఇప్పుడు స్టిల్ నేర్చుకున్నాం. ఇంతకంటే ముందు ఏం చేసినాం? ఇట్స్ టైమ్ టు నేర్చుకున్నాం. నోబడి, సంబడి నేర్చుకున్నాం. ఇంకా ఇలాంటి చాలా మనం సెంటెన్సెస్ ఫామ్ చేయడం ఎలాగానే నేర్చుకున్నాం. ఇంతటితో ఇంగ్లీష్ సంబంధించి మనకు క్లోజ్ అయిపోయింది. ఇది సెంటెన్స్ ఫార్మేషన్. నెక్స్ట్ వీడియోలో డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి. వాటితోటి మనం క్వశ్చన్స్ ఎలా చేయాలి, వై, హౌ, వేర్ అంటే ఎక్కడ, దాన్ని ఉపయోగించి క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి, అట్లా ఆ విధంగా నేర్చుకుందాం. ఇట్లా నేర్చుకుంటేనే మనకి ఇంగ్లీష్ వస్తుంది. కంప్లీట్ గా అయిపోద్ది. మనం ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ నేర్చుకున్నాం అంటే ఫస్ట్ స్టిల్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ అంటే ఏంటి, నెక్స్ట్ దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసేసుకోవాలి. మళ్ళీ రాయకుండా ఒకటేసారి క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వాంట్ ఉంది, దాన్ని ఉపయోగించాలంటే దాని సబ్జెక్టు వాంట్, తర్వాత వెర్బు అన్నట్ల వీటికి సంబంధించి స్ట్రక్చర్ రాసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాంతో మనం ఫామ్ చేసుకోవాలి. అట్లా ఫామ్ చేసుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తం మనం ఉపయోగించాం చూసారా, వాంటెడ్, స్టిల్, షెల్, వీటితోటి ఒక్క వెర్బు తీసుకొని వీటన్నిటిని ఏ విధంగా అంటారు అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సింపుల్ గానే ఉంటది, ఏ ఇబ్బంది ఉంటది, ఏముండదు. లాస్ట్ టైం ఫైనల్ అది ఒక్క వీడియో చేస్తే దానితో మొత్తం కంప్లీట్ కన్వర్షన్ రావాలి మీకు. అంటే ఇంగ్లీష్ అంటే ఇదా అనేది మీకు తెలియాలి. మనం ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం? 40 రకాల సెంటెన్స్ నేర్చుకున్నాం ఎట్లా ఫామ్ చేయాలని. అయితే ఆల్మోస్ట్ 40 రకాలను మనం ఏ విధంగా ఫామ్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం మ్యాండేటరీగా చూడండి. ఈ 40 క్లాసులది ఒక వీడియోనే ఉంటుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.